మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఓ ప్రైవేట్ సైన్యం తయారైంది. ఇసుక లారీలని ఆ సైన్యం టార్గెట్ చేస్తోంది. లారీ కదలాలంటే ఆ సైన్యానికి కప్పం కట్టాల్సిందే, అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. ఈ ప్రైవేట్ సైన్యం లారీల యజమానులకు చుక్కలు చూపిస్తోంది. ఇదంతా నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య నేత కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇసుక దందా జోరుగా సాగుతుంది. ఇసుకను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించి రసీదులు తీసుకుని వెళ్తున్న ప్రైవేటు వ్యక్తులు లారీలను అడ్డుకుంటూ డబ్బు వసూలు చేస్తున్నారు. ఇసుక తరలించే లారీలపై టన్నుకు 300 చొప్పున తమకు ట్యాక్స్ చెల్లించాలని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని లారీల యజమానులు వాపోతున్నారు. ఈ అక్రమ వసూళ్లపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడి ఆ లారీలను బలవంతంగా పోలీస్ స్టేషన్లో పెట్టిస్తున్నారని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూపాడు వద్ద ఇసుక డంపుకు అనుమతి ఉండగా ఎర్రగొండపాలెం, కుంట కేంద్రాల నుంచి ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారు. ఇసుక డంపు నుంచి దూరాన్ని బట్టి టన్ను ఇసుక 850 నుంచి 1550 వరకు రేట్లు నిర్ణయించారు. అయినా సరే టన్నుకు అదనంగా 300 వరకు తమకు ఇవ్వాల్సిందేనని లారీలను అడ్డుకుంటోంది ప్రైవేటు సైన్యం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ముఖ్య నేత కనుసన్నల్లో కొందరు వ్యక్తులు సిండికేట్ గా ఏర్పడి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్ శాఖకు చెందిన ఒక అధికారి, పల్నాడు జిల్లాలోని ఒక విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్న మరో వ్యక్తి ఆధ్వర్యంలోనే ఈ దందా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో తిరిగే ఇసుక లారీల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు దాదాపు 25 మంది ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. వీరికి ఒక్కొక్కరికి 15,000 నుంచి 20,000 రూపాయల జీతాలు కూడా ఫిక్స్ చేసి మరీ వసూళ్లు సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎర్రగొండపాలెంతో పాటు పెద్దారవీడు మండలంలోని కుంట వద్ద ఇసుక డంపు ఏర్పాటు చేసుకుని గృహ నిర్మాణాల కోసం నిర్మించుకునే యజమానుల నుంచి టన్నుకు 300 వరకు వసూలు చేస్తున్నారు అని తెలిసిందే. తమకు కావాల్సిందిస్తే 40 నుంచి 50 టన్నులు లోడుతో లారీలలో రవాణా చేస్తున్నా పట్టించుకోవటం లేదంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇసుకను డంపు చేసుకుని తమకు నచ్చిన రేట్లకు విక్రయిస్తున్నారు. మామూళ్లిచ్చేందుకు ఎవరైనా నిరాకరిస్తే వారి వాహనాలను స్థానిక పోలీసుల సాయంతో ఆపించి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా సమాచారం. ఓవర్లోడ్ పేరుతో కేసు నమోదు చేస్తుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్రిపురాంతకం మండలం గుట్ల ఉమ్మడివరం చెక్పోస్ట్, మేడపి టోల్ ప్లాజా, పెద్దారవీడు మండలం కుంట, దేవరాజుగట్టు, ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఈ ప్రైవేటు సైన్యం నిత్యం ఇసుక లారీలపై పహారా కాస్తోంది. ఈ వ్యవహారం మొత్తం ముఖ్య నేత కనుసన్నల్లోనే జరుగుతుండటంతో అధికారులు, పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. లారీలను ఆపుతున్న వ్యక్తులు వీడియోలు తీసి పోలీసులకు ఇచ్చినా పట్టించుకోవటం లేదు. దీంతో వారు ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇసుక తీసుకువెళ్తున్నా ప్రైవేటు సైన్యం విడిచిపెట్టడం లేదని తెలుస్తోంది. ఓవైపు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని చెబుతున్నా ఇలాంటి దందాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నారు.